కరెంటు కూడా అనేక సందర్భాలలో పోతుంది. 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఆ బిల్స్ ఎందుకు పంపిస్తారు? బిల్లు కట్టమని ముక్కుబిండి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేపడుతున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, రేషన్ కార్డులు అంటే మేము ఇవ్వలేదంటారు, వాళ్ళే ఇచ్చినట్ట. రేషన్ కార్డుల విషయంలో కూడా మేము ఇట్లా మా ప్రభుత్వ హయాంలో ఇవ్వలేదంటే దానికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఇచ్చే సన్నబియ్యం అన్ని పురుగులు. తెలుసుకోండి, పోయి ప్రజల దగ్గరికి పోయి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి భాష మార్చుకోండి. చిన్న పిల్లలు కూడా చీదరించుకునే పరిస్థితిలో మీరు మాట్లాడితే బొంద పెడతామని మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అవి. ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం ఎస్ఆర్డిసిఎల్ కానీ, అదేవిధంగా నాలాల విషయంలో కానీ, మెట్రో ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, 415 కిలోమీటర్లు. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి మా ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు తాగునీటి విషయంలో ఒకప్పుడు 340 MGDలు వచ్చేటువంటిది 535 వరకు పెంచుకున్నాం. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ సిటీ కూడా 50 ఏళ్ళ వరకు నీటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసినటువంటి ప్రభుత్వం మాది. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, శుంకిశాల ప్రాజెక్టు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఏదైతే పారిశుద్ధ్యం, డోర్ టు డోర్ చెత్త ఎత్తేటువంటి కార్యక్రమాన్ని మేము కదా స్వీకారం చుట్టింది. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. స్వచ్ఛ ఆటోలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమాలు, అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకే భోజనం పెట్టాలనేటువంటి గొప్ప కార్యక్రమాలు మేము తీసుకొస్తే మీరు ఒక్కటి కూడా పెంచకుండా, ఒక్కటి కూడా పెట్టకుండా ఇందిరమ్మ అని చెప్పి పెట్టుకుంటారు. అన్నపూర్ణ అంటే కేసీఆర్ గారి కుటుంబం పేరా? మనం భోజనాన్ని అన్నపూర్ణమే అని చెప్తాం, అదే పేరుని మనం ఆ రోజు పెట్టుకున్నటువంటిది.